రామచంద్ర చూశాను. ఎవరికి బాలయ్య సినిమా చాలా బాగుంది, బాలయ్య సినిమా చాలా బాగుంది, వెంకటేష్ సినిమా 2 సినిమాలు చాలా బాగున్నాయి. అంటే ఈయన ఒక్కడే బాగా ఎవరి రామచరణ్ సినిమా పోయిందబ్బా, పోయింది. అందరూ ట్రోలర్స్ కూడా కొంచెం తెలుసుకోండి అబ్బా. వాళ్ళు కొన్ని ప్రాణాలు పెట్టి ట్రోలర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోలర్స్ తెలుసుకోండి. ఇలాంటి బచ్చా నా కొడుకుల కాడ తెచ్చి మైకులు పెట్టి మనం ఒక రివ్యూ తీసుకొని ఒకని ప్రాణం మీద కొడుతున్నాం. మనం ఒక్క సినిమా అబ్బా, ఒక్క పెద్ద హీరో సినిమా తీస్తే ఒక సినిమా ఇండస్ట్రీగా సంబంధించిన ఎవడైనా ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో మన తండ్రి సక్రంగా ఉంటే కుటుంబం మొత్తం సక్రంగా ఉంటది, అవునా కదా? ఒక ప్రొడ్యూసర్ సక్రంగా సినిమాకి ప్రొడ్యూస్ చేస్తే ఒక సినిమా ఫ్యామిలీ మొత్తం బాగుంటది. ఇలాంటి దిల్ రాజుకు చాలా పెద్ద షాక్ ఇది, ఓకేనా? కానీ ఇలాంటి బచ్చా నా కొడుకులు రివ్యూలు వినకండి, సినిమా చూడండి. బట్ మీ రివ్యూలు ఎవరు నమ్మద్దబ్బా, రివ్యూ రైటర్లు ఎవరు నమ్మద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతోడు యూట్యూబ్ లోకి వచ్చి సెన్సేషన్ రివ్యూ రైటర్లు ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క రివ్యూ రైటర్ కి సవాల్ విసురుతున్నా, నా కొడుకైనా సరే ఒక రివ్యూ రాసే ముందు వాడికి అయ్యా అమ్మ అందరు ఉంటారు, వాడికి ఒక ఫ్యామిలీ ఉంటది. మనం ఎంత బాధ్యతగా మనని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడతారో, వాళ్ళు ఎంత చేస్తారో మనకు తెలుసు, ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడతారు అనేది మనకు తెలుసబ్బా. నేను సినిమా జూనియర్ ఆర్టిస్ట్ గా పోయి చూస్తున్నా వాళ్ళ కష్టం, ఓకేనా? వాళ్ళ ఒక హీరో, వాడికి కొన్ని కోట్లు ఉన్నాయి, వాడు తినేది కీరాలు, వాళ్ళు అయ్యి తిని బతుకుతారబ్బా. వాళ్ళు మన కోసం ఏం తినలేరు. మనం ఇచ్చే ప్రేమనే వాళ్ళ కడుపు నింపుతుంది అబ్బా. మనం ఇచ్చే ప్రేమను వాళ్ళ కడుపు నింపుతుంది. ఒక ప్రొడ్యూసర్ కి మనము ఎంతో బ్యాడ్ చేయాలి, ఎంతో ఇది చేయాలని, ఇది అంతా ప్రతి ఒక్కటి గేమ్ చేంజర్ మీద పడ్డ ప్రతి ఒక్క ఇది ఏంటంటే దిల్ రాజు మీద టార్గెట్ చేస్తారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, సంక్రాంతికి దిల్ రాజు టార్గెట్ అవుతాడు. ప్రతిసారి జరిగేది ఇదే, దిల్ రాజును టార్గెట్ చేసి గేమ్ చేంజర్ మడ్డ గుడిపించారు.